మా ముందే మాట్లాడాడని చెప్పేసి శివ మాట్లాడాడు, కానీ నేను అలాంటి మాటలు మాట్లాడలేదు. ఈ శివ అని అతను ఆ మాటలు విత్డ్రా చేసుకుంటే గౌరవంగా ఉంటది. లైవ్ లో అందరూ చూశారు. ఏది ఏమైనప్పటికీ ఒక పార్టీలో పనిచేసినప్పుడు రకరకాల అవకాశాలు. వెంకటరెడ్డి దాదాపు 15 ఏళ్లు పనిచేస్తే కానీ అధికార ప్రతినిధిగా అయినటువంటి వెంకటరెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సామాన్యుడైనటువంటి నందిగం సురేష్ ని తీసుకొచ్చి ఎంపీ చేసి ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వెంకటరెడ్డిని ఎందుకు కూర్చోబెట్టాం? అవకాశం వస్తే ఏదైనా ఏదో కాసేపు కాలక్షేపం చేసుకోవాలనుకుంటే మేము చేయగలిగేది ఏమి లేదు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఖచ్చితంగా మేమందరం కూడా ఎండగడతాం. ఖచ్చితంగా. చిన్నపరెడ్డి గారు కాదు, వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నారో ఏంటో తెలుసా ఆ ఇన్ఫర్మేషన్? సార్, ఏది కూడా అధికారికంగా వాళ్ళు తెలియనిట్లేదు. వెంకటరెడ్డిని ఇబ్బంది పెడుతున్నారనే నాకు తెలుస్తుంది. ఇబ్బంది పెడుతున్నారా లేదా ఏంటనేది వెంకటరెడ్డి బయటకు వస్తే గానీ మనకి వాస్తవం బయటికి రాదు. ఏది ఏమైనా కుటుంబం ధైర్యంగా ఉండాలి. వెంకటరెడ్డి తిరిగి మళ్ళీ అదే ఉత్సాహంతో వీళ్ళందరి నోరు మూపించాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నా వెంకటరెడ్డి కోసం. నేను మాత్రం 1000 కళ్ళతో కూటమి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసేటటువంటి ఏకైక మొగాడు వెంకటరెడ్డి. ఎందుకు ఇన్నిసార్లు అంటే వీళ్ళ నాయకుల్లాగా చెప్పులు చూపాడు వెంకటరెడ్డి, వీళ్ళ నాయకుల్లాగా కొరకల్లారా అన్నాడు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు, సబ్జెక్ట్ వీళ్ళ నోరు మూపిస్తాడు. కాబట్టి ఇలా వెంకటరెడ్డి గొంతు నొక్కి నోరు మూపించి ఇలా లోపల పెట్టి చేస్తా ఉన్నారు. ఏమి నవ్వుతా ఉన్నాడు ఇలా శివ ముఖంలో ఆనందం అంటే ఈ రోజు శివ ఆనందపడలే. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినా కూడా శివ ఆనందపడలే. ఈ రోజు శివ ముఖంలో ఆనందం చూసాం. ఎంజాయ్ చేయి 4 రోజులు శివ, ఎంజాయ్ చేయండి మీరు, అంతేగాని వెంకటరెడ్డి నోరు మాత్రం మూపించలేరని సుజాత గారు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారట వాళ్ళు. ఆయన వస్తే మీకు నిద్ర రానివాడట కూటమికి. సార్, ఈ కామెడీ అంటే అసలు నాకు డిబేట్ కంటే ఈ కామెడీ బాగుంది సార్. ఈ రోజు నవ్వి చచ్చిపోతున్నాం. ఈ రోజు అసలు వెంకటరెడ్డి అనే వ్యక్తిని అసలు మామూలు ఎలివేషన్ లేదు సార్. మరి వైసీపీలో నిజంగానే మేబీ ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారో, ఎంపీ సీట్ ఇస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారో మాకు అనవసరం, చేసుకోండి. ఎందుకంటే వైసీపీలో నాయకులు ఎవరు లేరేమో, మేబీ ఎమ్మెల్యే సీటుకి తీసుకునే నాయకులు ఎవరు మిగలట్లేదేమో. పార్టీలోంటి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీలోంచి జారుకుంటున్న పరిస్థితుల్లో ఇంకా ఈ 5 ఏళ్లు పూర్తయ్యేటప్పటికి నాయకులు ఎవరు మిగలకపోవచ్చు. వెంకటరెడ్డి లాంటి వాళ్ళే గతి కావచ్చు. వెంకటరెడ్డి గారికి ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు వీరుడు, సూర్యుడు, ధీరుడు అని ఎలివేషన్ చాలండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికార ప్రతినిధిగా మొన్నటి వరకు కూడా గుర్తించలేదు. సరే, గుర్తించి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని గడగడలాడించేశారంట. ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసేస్తున్నారంట. డిబేట్ లోనే మమ్మల్ని, నాలాంటి వాడిని, వంశీ గారు లాంటి వాడిని మా అందరితోటి ఎదుర్కోలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గడగడలాడించేశారు. వినేవాళ్ళకు నవ్వుతారు సార్. అధికార ప్రతినిధులు అన్నారు ఎవరైనా కూడా ప్రభుత్వం తరపున మాట్లాడినా, ప్రతిపక్షం తరపున మాట్లాడినా ఆయా పార్టీల వాయిస్ను వినిపిస్తారు. వాద ప్రతివాదనలు మా యొక్క అభిప్రాయాలు, పార్టీ యొక్క అభిప్రాయాలు చెప్తాం. అంతేగాని ప్రభుత్వాన్ని గడగడలాడించేయడాలు, ప్రభుత్వాన్ని దించేయడాలు అంత ఉండదండి. ఓకే ప్రసాద్ గారు, ఏంటి గడగడలాడిస్తారు, కంటి మీద పురుగు లేకుండా చేస్తారట, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారట. అంతేగాని ఆయన ఏదో వైసీపీలో ఎట్లా ఉంటుందంటే జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు గాంధీ లాగా చూస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని గాంధీతో పోల్ చేశారు. ఈ రోజు వెంకటరెడ్డిని కూడా అరెస్ట్ అయ్యాడు కాబట్టి గాంధీతో పోల్ చేస్తారు. పోల్ చేసి ఎలివేషన్లు ఇస్తారు. అంతే తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు సార్. ఇంకొకటి ప్రసాద్ గారికి ఒక్కటి చెప్పదలుచుకున్నాను. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేశారు అంటే ఆయన, ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆయన మీద టార్చర్ జరగలేదు, 3rd డిగ్రీ జరగలేదు అని చెప్పి గుంటూరు జీజీహెచ్ లో కూడా రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత
ఆయన కోర్టులోకి వెళ్ళిన తర్వాత నా మీద టార్చర్ చేశారు అంటే మిలిటరీ హాస్పిటల్ కి పంపితే అక్కడ కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పారు. లేదు. అది కూడా మీరు చాలా అసలు అది చెప్పకుండా భలే దాటవేస్తున్నారు మాట. సరేలేండి, ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుందిలేండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. అది ఇంకా ఎన్ని టైంలో ఇప్పుడు అది తీసుకొస్తే దాన్ని ఇప్పుడు ఆ నిరూపణలో మనం ఎక్కడి నుంచి తీసుకురాలేం. కానీ వెంకటరెడ్డి వస్తే కంటి మీద కునుకు లేకుండా కూటమి చేస్తారట. ఇది చిన్నపరెడ్డి గారి కామెంట్స్. కోర్స్ అంటే వెంకటరెడ్డి పార్టీ పరంగా ఇప్పుడు ఎవరైనా అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీకి ఇప్పుడు చూడండి మేడం వెంకటరెడ్డిని ఏమి కాకుండా పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఆవిడ. ఎందుకంటే ఎలివేషన్స్ వాళ్ళ పార్టీ వాళ్ళకి మీరు ఇస్తారు చూడండి, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి నచ్చుతాయి. సో ఒక వ్యక్తికి ఒక సోటి కార్యకర్త ఆ విధంగా ఎలివేషన్ ఇస్తున్నాడు, అది గమనించుకోండి. నేను ఎప్పుడు పట్టాభి గారికి ఆయన అరెస్ట్ అయిన ఉదంతంలో తెలుగుదేశం వాళ్ళు పట్టాభి గారికి అంత ఎలివేషన్ ఇచ్చిన డిబేట్లు నేను మీ ఛానల్లో నేను ఎప్పుడు చూడలే. బట్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక సహచరుడికి ఒక తోటి కార్యకర్త స్థాయిలో ఉన్న చిన్నపరెడ్డి మాట్లాడుతున్న మాటలు ఒక కార్యకర్త ఒక కమిట్మెంట్తో ఇంకో కార్యకర్త చేసుకుంటూ చూడండి. మీకంటే స్పెషల్ ఆబ్లిగేషన్ అండి వంశీ గారు, మీకు పట్టాభి గారితో ఉన్న అనుబంధం వేరు. ఎలా మాట్లాడారు నేను విన్నాను, నాకు చెవులు కూడా ఉన్నాయి. నేను కూడా ఆ డిబేట్లు ఫాలో అయిన రోజులు నాకు బాగా తెలుసు. అంటే మన రిమాండ్ రత్న పొన్నవోలు గారు వెళ్ళే వరకు ఇవాళ సేఫ్ గా మన వెంకటరెడ్డి తిరిగి వస్తాడని అనుకుందాం లేండి వర్మ గారు. చాలే గారు ఇన్ఫర్మేషన్ అది పొన్నవోలు చూడట్లేదు. రిమాండ్ రత్న పొన్నవోలు గారు వెళ్ళారంటే చెప్పలేం కానీ చెప్తున్నారు ఇందాక నాగార్జున యాదవ్ ఎవరో చెప్తారు, వాళ్ళు పొన్నవోలు ఇస్ ద లీగల్ హెడ్ కాబట్టి. బట్ పొన్నవోలు వెళ్ళే అంత కేసు అంత పొన్నవోలు గారు వెళ్ళారండి. ఎవరండి పొన్నవోలు గారేనా లాయర్ గారు ఇప్పుడు అక్కడ? పొన్నవాళ్ళు గారేనా అంటున్నారు ఇందాక. లీగల్ హెడ్ అండి ఆయన, లీగల్ హెడ్ పొన్నవోలు గారి ఆధ్వర్యంలో అక్కడ గుత్తికి సంబంధించిన Right, okay, legal లేదు, అధికారులు okay, ఎవరైనా వెళ్తారు. కానీ ఒకటి మాత్రం నేను గర్విస్తున్నాను, ఒక తోటి సహచరుడికి ఈ రోజు దాకా డిబేట్లో ఒక తోటి పార్టీ కార్యకర్త ఆ విధంగా మాట్లాడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అలా మీకు కూడా ఉండాలని ఆశిస్తున్నాను. రేపు కష్టం అన్నది ఎవరికైనా చెప్పాలి, చెప్పకుండానే వస్తుంది.